తీసుకొచ్చిన ప్రభుత్వం మద్యం షాపుల విధానం త్వరలోనే ముగియనుంది. ఈ నెల 12వ తేదీన ప్రైవేటు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా ఇవాళ ఉదయం జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు షాపులను నోటిఫై చేస్తూ గెజెట్లు జారీ చేస్తారు. ఇవాల్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధానాల్లోనూ స్వీకరిస్తారు. ఈ విడతలో 3396 షాపులను ప్రైవేటుకు కేటాయిస్తారు. ఈ పాలసీ అనంతరం గీత కార్మికులకు రిజర్వ్ చేసిన మరో 340 షాపులకు నోటిఫికేషన్ ఇస్తారు. అలాగే ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు ఏర్పాటు చేయదలిచిన 12 ఎలైట్ షాపులకు కూడా విడిగా నోటిఫికేషన్ ఇస్తారు. మద్యం షాపులకు దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా ఎన్నైనా దరఖాస్తులు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. మంగళవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11న లాటరీ జరుగుతుంది. లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు ఒకరోజు వ్యవధిలో మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఆ వెంటనే 12వ తేదీ నుంచి ప్రైవేటు షాపులు తెరుచుకుంటాయి. వాస్తవానికి సోమవారంతో ప్రభుత్వ షాపుల పాలసీ గడువు ముగిసింది. అయితే ప్రైవేటు పాలసీ కొంత ఆలస్యం అయినందున ప్రస్తుత పాలసీని 15వ తేదీ వరకు పొడిగించారు. ఈలోగా ప్రైవేటు షాపులు ప్రారంభమైతే ప్రభుత్వ షాపులు మూతపడతాయి. ఆ ప్రకారం 11వ తేదీ ప్రభుత్వం మద్యం షాపులకు చివరి రోజు అవుతుంది. ఆ రోజున లైసెన్సులను ఎంపిక చేస్తారు కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వ షాపులు ఉండవు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ విషయంలో ఇప్పటికే ఏ షాపుకి ఎలా ఉండాలి, ఎవరు ఎన్ని అప్లికేషన్స్ అయినా కూడా లైసెన్స్ విషయంలో అప్లై చేసుకోవచ్చు. సో ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఏపీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. ఈ పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల్లో కొన్ని అంశాలను స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. ముఖ్యంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలన్నీ కూడా పరిశీలించి మెరుగైన పాలసీని రాష్ట్రంలో తీసుకొచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఫైనల్గా ఒక పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో మొత్తం ప్రభుత్వ మద్యం షాపులన్నీ కూడా తొలగిస్తూ కేవలం ప్రైవేటు మద్యం షాపులు మాత్రమే ఉండే విధంగా నూతన పాలసీని రూపొందించారు. దాదాపు 3396 షాపులకు ఈ నెల 11న లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు తీసుకుంటే కనుక ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభమవుతాయి. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల సమయంలో దరఖాస్తు రుసుముగా 2 లక్షల రూపాయలు, నాన్ రిఫండబుల్ 2 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తులు చేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు దరఖాస్తులు అనేది కూడా ఆ పాలసీలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మద్యం పాలసీ తీసుకొచ్చారో దానివల్ల ప్రజల ఆరోగ్యం పాడవడం, ముఖ్యంగా జే బ్రాండ్లు తీసుకొచ్చి నాసిరకం మద్యం ప్రజలకు పంపిణీ చేసి భారీ ఎత్తున రేట్లు పెంచి ప్రజలను దోచుకున్న పరిస్థితి అయితే ఉంది. రానున్నటువంటి మద్యం ఆదాయం పైన కూడా ఎస్క్రూ చేస్తూ కూడా అప్పులు తెచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి అటువంటి లోటుపాట్లు లేనటువంటి పూర్తి స్థాయిలో సమగ్రంగా ఉండేటువంటి మద్యం పాలసీని తీసుకురావాలని కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా దీని మీద సుదీర్ఘ కసరత్తు చేసి 100 రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని ఎవరైతే పేదలకు అందుబాటులో తెచ్చేందుకు కూడా కసరత్తు చేసింది. ఆ దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు 3396 షాపులకు ఈ నెల 11వ తేదీన లాటరీ తీస్తారు. దీంతో పాటు రిజర్వ్డ్ కేటగిరీ షాపుల్లో 340 షాపులు ఏవైతే గీత కులాలకు సంబంధించి రిజర్వ్ కేటగిరీ షాపులను ఏవైతే ఏర్పాటు చేయదలుచుకున్నారో దానికి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు.
దీంతో పాటు ఒక ఎలైట్ షాప్స్ అని మొత్తం 12 షాపులను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క షాపు 4,000 స్క్వేర్ ఫీట్ల సామర్థ్యం కలిగి ఉండే విధంగా కూడా ఈ షాపులన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్, ముఖ్యంగా కార్పొరేషన్లలో, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లో, అదేవిధంగా ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాల్లో ఎలైట్ షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా విడిగా నోటిఫికేషన్ విడుదలవుతుందని కూడా దానిలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అటు మద్యం షాపుల ఇష్టానుసారంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకైనా అమ్మే పరిస్థితి లేకుండా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టైమింగ్స్ను కూడా నిర్ణయిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద 3,396 షాపులకైతే ఈ నెల 11వ తేదీన లాటరీ ద్వారా ఎంపిక చేసి 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా షాపులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. థ్యాంక్ యూ సత్య.